ఓకే ఓకే. జనరేటర్ ఆన్ చేసిందా, కరెంట్ వచ్చిందా? ఓకే ఓకే. అయినా కరెంట్ పోకపోతే ఆశ్చర్యం, కానీ పోతే ఆశ్చర్యం. ఇప్పుడు మన కాలంలో పోతే ఆశ్చర్యం. సో ఈసారికి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సభ ప్రత్యేకత అని చెప్తా ఉన్నా కరెక్ట్గా ప్రత్యేకత చూపించింది కరెంట్. ఏం ప్రత్యేకత ఉంది? ఈసారి ప్రజలు కోరుతున్నారు సభ పెట్టాలే కేసీఆర్, మేము పోవాలి సభకు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుందో ఒక్కసారి మొత్తం ప్రపంచానికి చెప్పాలి అని చెప్పి తెలంగాణలో ప్రజలు కోరుతున్నారు. కోరటమే కాదు, చాలా ఆశ్చర్యంగా ఇంకొక మాట చెప్తున్నారు ప్రజలు. ఇది విచిత్రమే. ఇది వాస్తవానికి మాకు నాయకులకు కూడా మాకు ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగానే ప్రజలు ఇట్లా అంటున్నారా అని చెప్పి కేసీఆర్ కూడా అనుమానపడే పరిస్థితి వస్తూ ఉంది మేము చెప్తా ఉంటే. చివరికి మొన్న కేసీఆర్ దగ్గరికి వచ్చి చెప్పినట్టు వారు కొంతమంది ఏమని, ఈ ప్రభుత్వానికి ఎన్ని రోజులు ఉంచుతారు మీరు ఇట్నే ఉండాలన్నా, మేము ఇట్నే సావాలన్నా? ఎవరు అడుగుతున్నది? కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళే అడుగుతున్నారు ఇవాళ దాన్ని ఊలగొట్టమని. మళ్ళీ ఆ పరిస్థితి వచ్చింది. ఎవరో ఎమ్మెల్యేను ఇంకొక ఆయన ఒక అంటేనే వేరు. అదే 10 రోజులు 4 రోజులు కూడా ఉండబుద్ధి కావట్లేదు అనుకుంటాం. వాస్తవానికి ఒక ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎవరైనా కూలగొడితే కూడా ప్రజలు ఒప్పుకోరు, ఇష్టపడరు. అది మంచిది కాదు, కరెక్ట్ కాదు, మేము ఎన్నుకున్నాం కదా ఈ ప్రభుత్వాన్ని ఎట్లా పడగొడతారని అంటారు. కానీ ఎక్కడ లేని విధంగా దేశంలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్చేయండి అని. నేను ఆ మధ్యన కరువు కొరకు తిరుగుతున్నప్పుడు, ఎండిపోతున్న పొలాలు చూడటానికి పోయినప్పుడు ముందు ఆత్మకూరు మండలంలో ఒక తండాకు పోయినా. ఆ పొలాలు చూసినాం, ఒక గుడిసెలు కూర్చున్నాం. మేడం ఒక 70-80 మంది కూడేది ప్రజలు, మహిళలు పురుషులు కలిసి. వాళ్ళు మాట్లాడుకుంటే, మరి సారి పోయి మా ఇళ్ళలో కూడా జాలు వచ్చేది మా తండలా, ప్రతిసారి నిన్ను నీళ్ళు బంద్ చేయమని పంచాయతీ చేసేది మేము, గటువంటిది ఇప్పుడే ఒక గిట్ల ఎండిపాయ, ఏడాదిలో తిరగబడే మా పరిస్థితి అని అడుగు మాట్లాడుతున్నారు. మాట్లాడితే నేనన్నా, మరి ఏం చేస్తామమ్మా, మన టైం అట్లా వచ్చింది, ప్రజలకు గట్ల నిర్ణయం తీసుకుంటే మరి ఉన్నదాంతో సంతృప్తి పడక వాడేందో ఇస్తారని ఆశపడి పాపం ఆగమయ్యేది. ప్రజలు కదా నమ్ముతారు ఎవరినైనా, తప్పేం లేదు, మోసం చేసిన తప్పైతే కానీ పోయిన వాళ్ళు తప్పెట్లయితుంది. మరి ఓపిక పట్టాలే, మెడకు పడ్డ పాము కరొక మానదు సామెత్యం ఉండి, తెచ్చి మెడలు వేసుకుంటే పాముని తెచ్చి ఓపిక పట్టాలి అని అన్నా. అంటే ఎప్పటిదాకా పడతారు సార్ అన్నాడు. ఇక 3.5 ఏళ్ళు ఉంటుందమ్మా, కళ్ళు మూసి తెచ్చేసరికి అయిపోతుంది ఏంది అన్నా. ఏంది 3.5 ఏళ్ళ? 3.5 ఏళ్ళు నాకు అట్నే ఉండనిస్తారా? అది అట్నే ఉంటే అందరూ ఏం కావాలో చచ్చిపోరు. గమ్మత్తుగా మాట్లాడింది ఆమె, ఒక మహిళ, సాధారణమైన గిరిజన మహిళ. నేను ఏం చెప్తా, నేను నాకు మరి ఏం లేదమ్మా, మా చేతిలో మార్గం లేదు అంటే, మరి చెప్పరాదు కేసీఆర్ సార్కి ఏమైనా ఉపాయం లేదా? తెలంగాణ తెచ్చే ఉపాయం తెలిసి కేసీఆర్, కానీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉపాయం తెలియదు, చేయడటువంటిది కేసీఆర్. కానీ నువ్వు చెప్పినావు కాబట్టి చెప్తుంది కేసీఆర్ కానీ చెప్పినా. ఎందుకంటే మరి ప్రజలు చెప్పింది చెప్పాలి, నా బాధ్యత కదా. అందరు పోలేరు కాబట్టి పోయి వాళ్ళు చెప్పినప్పుడు చెప్పాలి నేను. ఆ తర్వాత పెనుబాడు మండలం పైన ఆడ కూడా సేమ్ ఇదే భాష, ఇదే పద్ధతి, ఒక తండాన్ని ఆమె ఈమె బదులుకున్నట్టే మాట్లాడింది. ఎట్లా సారు ఇంకా 3.5 ఏళ్ళు అంటే ఎట్లా బతారు ప్రజలు? ఇక మనం ఇటునే నీళ్ళు లేక ఇట్నే సావాలనా అని. సూర్యాపేట పక్కన రాముల తండ అని ఆడ మన నాయకుడికి కార్యకర్తకి యాక్సిడెంట్ అయితే పోయినా.
మన మాజీ సర్పంచ్కి యాక్సిడెంట్ అయింది, పోయిందని. ఆడ కూడా అందరు తండ అందరూ వచ్చారు. సాయంత్రం పూట కూర్చోగానే కరెంటు పోయింది. కూర్చొని కరెంటు పోగానే అది మొదలుపెట్టారు. ఇది ఒక్కసారి పోతే బాగానే ఉంటుంది సార్, పోతుంది వస్తుంది, దీంతో మాకు బల్బులు ఎగిరిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి అని మాట్లాడుతుంటే అందులో ఒక్క ఉండి ఇక ఏదో ఇంగ్లీష్ తోగా సార్ ఇంట్లో ఉన్న వస్తాయా మన కాడ అన్నది. నేను ఏం చెప్పాలని అనుకుంటున్నా, ఇంకా నా నోటి నుంచి మాట రాలే. పక్కముడు ఉన్నామే ఇంట్లో పీడి వెళ్ళింది, కొత్తిళ్ళు ఆడిస్తాడు, ఉన్నిళ్ళ కూర కొడుతున్నాడు వాడు. వాళ్ళ సొంతంగా పెట్టుకుని ఇంట్లో కూర కొడుతుండు వాడు, కొత్తిళ్ళు ఆడిస్తాడు. నా సమాధానం ఆమె చెప్పింది తీయలేదు అనుకుంటు, నా కష్టం తప్పింది. ఆ తర్వాత సూర్యాపేటకు వచ్చి కొంతమంది చిన్న ఉద్యోగస్తులు, పాపం వాళ్ళ సంఘాల పేరు చెప్పొద్దు కానీ, అవుట్ సోర్సింగ్లో వచ్చిన జీతాలతో ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ గౌరవించి వాళ్ళ గౌరవ వేతనాన్ని పెంచి కొంత రోజుకు ఒక పూట తిండి తినని పరిస్థితిని వాళ్ళకి కల్పించాలి అని చెప్పి పెంచిన ఉద్యోగస్తులు పాపం వాళ్ళు వచ్చిండ్రు. 2 సంఘాల వాళ్ళు అనుకోకుండా వచ్చారు. వాళ్ళతో ఇతర హాల్లో మాట్లాడినా, ఇంకొకరితో అవతల రూమ్లో మాట్లాడినా, వాళ్ళు 2 సంఘాలు అన్నమాట. సార్ ఎట్లా సారిగా మీరు కూడా గిట్టే అంటే ఎట్లా, 3.5 ఏళ్ళు వాణ్ణే ఉండనిస్తుంటే ఎట్లా, ఎవరు వచ్చినా ఇదే మాట. హైదరాబాద్లో ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు వాడే పెద్ద 100 కోట్ల వాళ్ళు గారు పాపం. ఇక ఊళ్ళో ఈ బంద్ దొరకక చిన్న వ్యవసాయాలు ఉంటే అమ్ముకున్నోళ్ళు వాళ్ళు వీళ్ళు ఏదో ప్లాట్ దందా చేసుకుంటుంది పాపం. వాళ్ళ పరిస్థితి రైతుల పరిస్థితుల కంటే ఘోరంగా ఉంది. అందరూ కాంగ్రెస్ రావాలని ఓట్లు వేసిన వాళ్ళు ఇలా వాళ్ళు వచ్చి అదే మాట, అన్న ఏమైనా ఉపాయం లేదా అని ఈ గవర్నమెంట్ మారుస్తానికి. సరే, నేను కేసీఆర్ గారి దగ్గర పోయినప్పుడు ఇట్లా జరుగుతుందన్న, ఇట్లా మాట్లాడుతున్నారు ప్రజలు, ఇదేదో ఆశ్చర్యంగా ఉంది, ప్రజలే ఈ డిమాండ్ చేయడం అనేది గమ్మత్తుగా ఉంది, మరి ఇట్లా చెప్తూ మీకు చెప్పమని చెప్పారు నాకు మళ్ళా అని చెప్పింది. సార్ చెప్పిండు, నువ్వుగా జగదీష్ ఇప్పటికి నాకు 5-6 చోట్ల నుంచి వచ్చింది ఇదే వార్త అని మీ అందరికీ ఎందుకు చక్కగా నాకే చెప్పిరు. మొన్న మహబూబ్ అలీ బర్త్డే అని చెప్పి ఆ ఓల్డ్ సిటీలోనూ 20 మందిని ఎంట పెట్టుకొచ్చిండు ఆయన. అందరూ ముస్లిం సోదరులే వస్తే మాట్లాడుకుంటూ, సార్ వీడిని మాత్రం తీసేయాలి అని బోలు పెట్టారు. నేనన్నా మీకే కోపమయ్యా, ఇక రైతులకు ఏదో ఇస్తారని మోసం చేసిండు, ఇక మహిళలకు ఇస్తారని మోసం చేసిండు, ఇంకా ఉద్యోగాలు ఇస్తారని మోసం చేసిండు అని చెప్పి వాళ్ళకు ఉంది కోపం. కానీ ఈ హైదరాబాద్లో పాత బస్తీలో ఈ చిన్న పని చేసుకుంటామని చెప్పేది మీరు చాలామంది ఇలా, మీకేం ఇబ్బంది వచ్చింది? ఎక్కడి సార్ వాళ్ళకాడ పైసలు లేకపోతే మా కాడ ఎక్కడి, ప్రజల కాడ లేకపోతే మా చిన్న దుకాణం నడవాలన్నా ప్రజల కాడ పైసలు ఉంటేనే నడుస్తుంది. అదే నీ రాజ్యంలో బ్రహ్మాండంగా ప్రజలు జేబుల నిండా పైసలు ఉన్నాయి, ఏది పడితే అది కొనుక్కున్నారు, మాకు దుకాణాలు నడిచినాయి. మాది కూడా 50-20% దుకాణాలు బంద్ అయిపోయినాయి. నువ్వు ఏమన్నా చేయి సార్, ఇలాంటి మార్చకుంటే మాత్రం బాగుండదు సార్ నువ్వు అన్నారట. వాళ్ళు ఏకంగా వార్నింగ్ ఇచ్చిరట కేసీఆర్కి, అది తీసేయాలి, నువ్వు నీదే బాధ్యత, నువ్వే చేయాలి ఈ పని. సరే నవ్వి నేను చెప్పినట్టు చెప్పిండట. ఇక మేము ఎట్లా మారుస్తాం ఇప్పుడు, మనం అనుకుంటే కూడా సాధ్యం కాదు కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండనియాలి, తప్పదు. మరి మనకు ఏం చేస్తాం ఇప్పుడు? ఎందుకు జరుగుతుంది అసలు? ప్రజలు తమ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వాళ్ళే వద్దనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడ రాదు ఇట్లా. 1 ఏడాది కాకముందే నిజమేమో 3-4 ఏళ్ళు జరిగింది, వాడు అనుకునే చేయలే, మోసం చేసిండు. మళ్ళీ ఎన్నికలు వచ్చే ముందు మొదలవుతుంది.
ప్రజలు కూడా మాట్లాడుకుంటారు అప్పుడు ధైర్యంగా. రాని తాత కొడుకు మన వచ్చినా చెప్తాం మన సంగతి, త్వరగా నానబెట్టి పెట్టుకుందాం రెడీ కానీ అప్పుడు అనుకుంటారు ఎన్నికల ముందట. కానీ ఇది 4 ఏళ్ళు ఇంకా ఉంటుందని తెలిసిన ప్రభుత్వమే ప్రజలు పెడుతున్న శాపనార్థాలు, ఆయన ముఖ్యమంత్రి అని తెలిసి, ఆయన మంత్రి అని తెలిసి, ఆయన ఎమ్మెల్యే అని తెలిసి వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళదైన భాషలో శాపనార్థాలు పెడుతున్నారు, తిడుతున్నారు. అంత ధైర్యంగా అంటే ప్రజల్ని ఎంత హింస పెడితే, ఎంత మోసం చేస్తే, ఎంత దగా చేస్తే, కడుపు ఎంత మండితే ప్రజలకి, ఎంత రగిలితే రావాలి మాటలు. ఆ కోరిక ఎందుకు వస్తుంది ప్రజలకి? తక్కువ మోసం కాదు. ఏం జరుగుతుంది? నిజమే, ఇప్పుడు మనం చూస్తున్నాగానే కరెంటు పోయింది. ఎందుకు పోయింది? కేసీఆర్ వరుసగా 10 ఏళ్ళు ఇచ్చింది. 6 ఏళ్ళు తిరగక ముందే అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చినాం. 3 ఏళ్లలో వ్యవసాయాలు కూడా 24 గంటలు ఇచ్చి మొదలుపెట్టినాం. వరుసగా 7 ఏళ్ళు 24 గంటలు వ్యవసాయంతో సహా ప్రతి రంగానికి నిమిషం పోకుండా ఇచ్చినాం కరెంట్. ఇచ్చిన కరెంట్ కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? నువ్వు ఇస్తానన్నది ఇవ్వకపోతే పోయినావు. నీ రుణమాఫీ కొట్టినావు, నీ రైతు భరోసా కొట్టినావు, రైతు బంద్ చేసినావు, స్కూటీలు పోయినాయి, ఆటో కార్మికులకు 1000 రూపాయలు పోయినాయి, ఎన్ఆర్జీఎస్ కార్యక్రమాలకు 1000 రూపాయలు పోయినాయి, మహిళలకి ఇస్తున్న 2500 పోయినాయి. ఇవన్నీ ఒకవైపు ఇస్తేనన్నా ఇవ్వలేదు పోనీ. కేసీఆర్ ఇచ్చినవి కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ఇస్తలేరు? ఏంటి కారణం? ఉత్తనే జరుగుతలే, తెలిసి ఒక పథకం ప్రకారమే చేస్తున్నారు. కరెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి? సింపుల్, కొనాలి, కరెంటు కొనాలి. మనకి ఇవ్వాలి అంటే కరెంటు కొనాలి. కరెంటు కొంటే ఖర్చు అవుతుంది. కరెంటు కొనే ఖర్చులో కమిషన్ రాదు. కరెంటు కొంటే కమిషన్ రాదు. రైతు బంధు ఇస్తే కమిషన్ రాదు. రుణమాఫీ చేస్తే కమిషన్ రాదు. ఆడలకు నెలకి 2500 ఇస్తే కమిషన్ రాదు. ఇచ్చే పెన్షన్లు 4000కు పెంచితే కమిషన్ రాదు. కమిషన్ ఎక్కడ వస్తాయో అక్కడ మాత్రమే ఇస్తున్నారు. కమిషన్ తీసుకొని బతుకుతున్నారు. ఇది వాళ్ళు చేస్తున్న పని. కరెంటు కొంటే కమిషన్ రాదు కాబట్టి ఇయ్యం. వాళ్ళే చెప్పారు.